ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. క్లాసెస్ కోసము మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం ప్రాణాయామ గురించి తెలుసుకుందాం. ప్రాణాయామ అంటే మొదటగా తెలుసుకుందాం. ప్రాణము మరియు ఆయామము. ప్రాణస్య ఆయామః ప్రాణాయామః అంటే ప్రాణము, ఈ శక్తిని, ఈ ప్రాణం అనే శక్తిని మనం ఎక్స్పాండ్ చేయడం, తేజోవంతం చేయడం. ప్రాణశక్తి మనకు ఎలా ఉంటుందో తెలుసు కదా, మన శ్వాసను బట్టి ప్రాణశక్తి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రాణశక్తిని ఇంప్రూవ్ చేయడము అంటే మన ఆయుష్ని పెంచడము, ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడము. ఈ శ్వాస ద్వారానే మన మెటబాలిజం అనేది కూడా తెలుస్తూ ఉంటుంది. మనం తీసుకునే శ్వాస లంగ్స్లోకి వెళ్ళడము, లంగ్స్ కెపాసిటీ పెరగడము. దీని ద్వారానే మన యొక్క రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రెగ్యులర్గా ప్రాణాయామ చేసే వాళ్ళకి 100 రకాల రోగాలు దరిచేరకుండా ఉంటాయి. ప్రాణాయామ చేసే వాళ్ళకి 100 రకాల రోగాలని నిరోధించే శక్తి పెరుగుతుందన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుందాం. నిద్రలేమి సమస్య. రెగ్యులర్గా ప్రాణాయామ చేసే వాళ్ళకి నిద్రలేమి సమస్య అస్సలు ఉండదు. హార్ట్ ప్రాబ్లమ్స్ అస్సలు రావు. మేధాశక్తి అనేది చాలా బాగా పెరుగుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, బీపీ, కోపం ఇలాంటివి ఏవి దరిచేరవు. ఆకలి చక్కగా ఉంటుంది. ఆస్తమా కానీ, సైనస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు, తగ్గుతూ వస్తాయన్నమాట. ఒకవేళ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ప్రాణాయామ చేస్తూ ఉంటే తగ్గుతూ వస్తాయి. షుగర్ లెవెల్స్, డయాబెటిక్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ప్రాణాయామ చేస్తూ ఉంటే. మరి ప్రాణాయామలో ఎలాంటి ప్రాణాయామాస్ తోటి స్టార్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. ప్రాణాయామ చేసే ముందుగా ప్రిపరేటరీ క్రియ కపాలభాతి. మన నాస్ట్రిల్స్ దగ్గర నుంచి విండ్ పైపు మొత్తం టాక్సిన్స్ అన్నీ చక్కగా బయటికి తీసేయడము, బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడము. ప్రాణాయామ చేయడానికి కావలసిన సామర్థ్యాన్ని ఇచ్చే ప్రాణాయామ క్రియ ఏంటి అంటే కపాలభాతి. ఈ కపాలభాతిని ఎలా చేయాలో తెలుసుకుందాం. మొదటగా ఎప్పుడు ప్రాణాయామ చేయాలైనా సరే మొదటగా కపాలభాతిని ప్రాక్టీస్ చేసి తర్వాత ప్రాణాయామ చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, 2 చేతులను ఇలా చిన్ముద్రలో ఉంచుకోవాలి. కళ్ళు మూసుకొని శ్వాసను నార్మల్ స్థితికి తీసుకురావాలి. దీర్ఘ శ్వాస తీసుకొని దీర్ఘ శ్వాస బయటికి విడిచిపెట్టడం. తర్వాత కపాలభాతి ప్రాక్టీస్ చేసేటప్పుడు పొట్ట మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఫోర్స్ఫుల్గా పొట్ట మజిల్స్ని లోపలికి తీసుకోవడం, శ్వాసని బయటికి విడిచిపెట్టడం. ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్ మాత్రమే. ఒక 10 స్ట్రోక్స్ చేస్తాము, చూడండి. రిలాక్స్. శ్వాసని ఫోర్స్ఫుల్గా బయటికి తీసేయడం. మన విండ్ పైప్, వాయునాళము మరియు నాస్ట్రిల్స్కి సంబంధించిన అన్ని నాళాలని క్లియర్ చేయడం, క్లీన్ చేయడము, బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేయడం. మనము ఈ కపాలభాతి క్రియ చేసినప్పుడు మన శిరస్సు భాగంలో బ్రెయిన్ సెల్స్ యాక్టివేట్ అవడము, భాతి అంటే లైట్ వెలిగించడం, అంత శక్తి అనేది మన శిరస్సుకి, కపాలానికి ఇవ్వడము కపాలభాతి. రెగ్యులర్గా కపాలభాతి చేస్తూ ఉంటే మన పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ కూడా చాలా బాగా కరుగుతుంది. డైజెషన్ పవర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నేను 10 స్ట్రోక్స్ చేశాను. 20 స్ట్రోక్స్ గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 20 స్ట్రోక్స్, మళ్ళీ 20 స్ట్రోక్స్, ఇలా ఒక 60 స్ట్రోక్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు. 100 వరకు కూడా డైలీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక 20 స్ట్రోక్స్ ప్రాక్టీస్ చేద్దాం. చూడండి. రిలాక్స్.
ఇలా కపాలభాతిని కొద్దిసేపు 20 స్ట్రోక్స్ దగ్గర నుంచి 100 స్ట్రోక్స్ వరకు ప్రాక్టీస్ చేస్తే చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో ఫస్ట్ 2-3 డేస్ కొంచెం మెల్లగా ప్రాక్టీస్ చేయండి. ఒకటే రిథమ్ తోటి ప్రాక్టీస్ చేయండి, ఒకటే ఫోర్స్ తోటి ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్ ప్రాక్టీస్ తోటి 100 స్ట్రోక్స్ వరకు చక్కగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. దీని తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామం. పేరులోనే ఉంది నాడి శుద్ధి. మన శరీరంలో ఉన్న 72,000 నాడులను శుద్ధి చేయగలుగుతుంది ఈ ప్రాణాయామ, నాడి శుద్ధి ప్రాణాయామ. మన లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి, చంద్రునికి గుర్తు మన లెఫ్ట్ నాస్ట్రిల్, చల్లదనానికి గుర్తు. రైట్ నాస్ట్రిల్ సూర్యునికి గుర్తు. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకొని రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాసని వదిలిపెట్టడం, మరియు రైట్ నాస్ట్రిల్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి విడిచిపెట్టడం. ఇలా ఆల్టర్నేట్ సైడ్ బ్రీతింగ్ చేస్తూ ఉంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ చక్కగా శుద్ధి చేయబడుతుంది. మనం ముందుగా చెప్పుకున్నట్టు అన్ని బెనిఫిట్స్ని పొందగలుగుతాం. చాలా రిలాక్సింగ్గా సుఖాసనాలో కూర్చుని బ్యాక్ బోన్ని స్ట్రైట్గా ఉంచుకొని ఫ్రెష్ ఎయిర్లో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వేళలలో సూర్యునికి అభిముఖంగా కూర్చుని ప్రాక్టీస్ చేయగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు అంటే మీకు రిలాక్సింగ్ పొజిషన్ తీసుకోండి, మంచి ప్లేస్ చూస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. మనం నాడి శుద్ధి ప్రాణాయామ చేద్దాము. ఎన్నో రోగాలను దరిచేరనివ్వకుండా మన శరీరాన్ని శుద్ధి చేయగలిగిన నాడి శుద్ధి ప్రాణాయామాన్ని మొదలు పెడదాం. రైట్ పాముని నాసికాముద్ర లేదా విష్ణుముద్రలో ఉంచుదాం. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకుందాం. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి 8 సెకండ్లు శ్వాస తీసుకోవడం, 8 సెకండ్లు శ్వాస వదలడం చేద్దాం. 1:1 రేషియో. లెఫ్ట్ బ్రీత్ ఇన్, right breath out, right breath in, left breath out, left breath in, right breath out, right breath in, left breath out, left breath in, right breath out, right breath in, left breath out. రిలీజ్. జస్ట్ రిలాక్స్. చూడండి శ్వాసగతి ఎంత నెమ్మదించుంటుందో, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకుని రైట్ నుంచి శ్వాస వదలడం, మరలా రైట్ నుంచి శ్వాస తీసుకుని లెఫ్ట్ నుంచి శ్వాస వదలడం. ఇలా మనం ఆల్టర్నేట్ సైడ్ బ్రీతింగ్ చేస్తే ఒక్క రౌండ్ అవుతుంది. ఇలాంటివి మొదటగా ఒక 6 రౌండ్స్ తోటి స్టార్ట్ చేసి 12 రౌండ్స్, 21 రౌండ్స్ ఇలా కనుక చేయగలిగితే మనకు బీపీ కానీ, టెన్షన్ కానీ, నిద్రలేమి సమస్య కానీ, జుట్టు రాలిపోవడం కానీ, అల్సర్, అజీర్ణం ఇలాంటి అన్ని సమస్యల్ని చెక్ పెట్టచ్చు. ఎందుకంటే బాడీలో ఈచ్ అండ్ ఎవ్రీ నర్వ్ ప్యూరిఫై అవుతుంది కాబట్టి మన కాలి గోరె దగ్గర నుంచి తల వెంట్రుక వరకు కూడా శరీరం శుభ్రపడుతుంది. ఇప్పుడు నాడి శుద్ధి ప్రాణాయామంని కుంభక స్థితిలో ప్రాక్టీస్ చేస్తాం. అంటే శ్వాస తీసుకొని అంతర కుంభకం, బ్రీత్ని హోల్డ్ చేయడము, శ్వాస వదలడము. మళ్ళీ చేద్దాం. బ్యాక్ బోన్ స్ట్రైట్. ఒక రౌండ్ చేద్దాం. క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. లెఫ్ట్ బ్రీత్ ఇన్, హోల్డ్, right breath out, right breath in, hold, left breath out.
రిలీజ్. సివియర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, తల తిరగడం ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, వర్టిగో ప్రాబ్లం అంటారు కదా, హోల్డింగ్ చేయకండి, మెల్లగా నాడి శుద్ధి ప్రాణాయామ చేయండి, హోల్డింగ్ లేకుండా చేయండి. ఇలా కపాలభాతి ప్రాక్టీస్ చేసిన తర్వాత నాడి శుద్ధి ప్రాణాయామ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం ముందుగా చెప్పుకున్న అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. కపాలభాతి ప్రాక్టీస్ చేసేటప్పుడు అల్సర్, పెప్టిక్ అల్సర్ ఉన్న వాళ్ళు కానీ, కడుపులో హర్నియా ఉన్న వాళ్ళు కానీ, అంబ్లికల్ హర్నియా అంటారు, లేదా వర్టిగో ఉన్న వాళ్ళు కానీ అవాయిడ్ చేసుకోండి. డైరెక్ట్గా నాడి శుద్ధి ప్రాణాయామ అనేది ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఇలా ప్రాణాయామ చేస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. నమస్తే.